హలో గైస్, వెల్కమ్ టు చిన్న థాట్స్. ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ మూవీ చూడడం జరిగింది. రివ్యూ చెప్పడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. రివ్యూ చెప్పే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేస్తుంటే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చెన్నై లవ్ స్టోరీ ఈ మూవీలో ఉన్న పాజిటివ్ థింగ్స్ అండ్ నెగిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కిరణ్ అబ్బవరం అండ్ గౌరీప్రియ వీళ్ళిద్దరు యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉంది, చాలా బాగా అనిపించింది. అండ్ గౌరీప్రియ గారి యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కిరణ్ అబ్బవరం ఇంతకుముందు చేసిన మూవీస్లో యాక్టింగ్ అంటే ఈ మూవీలో యాక్టింగ్ చాలా న్యాచురల్గా అనిపించింది. కే ర్యాంప్ తర్వాత ఈ చెన్నై లవ్ స్టోరీ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే తన యాక్టింగ్ వైజ్ ఇంప్రూవ్మెంట్ క్లియర్గా కనిపిస్తుంది. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఈ గౌరీప్రియ అండ్ కిరణ్ అబ్బవరం వీళ్ళిద్దరు న్యాచురల్ యాక్టింగ్తో ఈ మూవీని ఎక్కడికో తీసుకెళ్లారు. ఈ మూవీకి స్టోరీ ఇచ్చింది సాయి రాజేష్ గారు. యాక్చువల్గా తనే డైరెక్ట్ చేయాలనుకున్నాడు, కానీ బేబీ మూవీ హిందీలో చేస్తున్నాడు కాబట్టి తను డైరెక్షన్ చేయడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఈ మూవీని తన అసిస్టెంట్ అయిన ఇంకొకరు డైరెక్ట్ చేయడం జరిగింది. స్టోరీ వైజ్గా ఈ మూవీ పెద్ద అంత కొత్తగా ఏం అనిపించదు. అంటే మనం చాలా మూవీస్లో చూసిన లాగానే అనిపిస్తుంది. కాకపోతే ట్రీట్మెంట్ బాగుంది. అంటే మనం చూస్తున్నప్పుడు మూవీ అంటే మనం ఎన్నిసార్లు చూసినా సరే అంటే కొంచెం ఫ్రెష్ ఫీల్ అనిపించింది నాకు. అంటే ఒక పోయటిక్గా మ్యూజిక్ వైజ్గా కానివ్వండి అండ్ స్టోరీ టెల్లింగ్, కాన్వర్జేషన్స్, కొన్ని సీన్స్లో కాన్వర్జేషన్ చాలా బాగా కుదిరాయి. స్పెషల్గా పాజిటివ్ థింగ్ వచ్చేసి ఈ మూవీకి ఫస్ట్ హాఫ్ చాలా బాగా కుదిరింది. బహుశా నాకు తెలిసి ఫస్ట్ హాఫ్లో ఉన్నంత ఇంపాక్ట్ సెకండ్ హాఫ్కి అనిపించలేదు. సెకండ్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్ నాకు అస్సలు కనెక్ట్ అవ్వలేదు. నేను ఎక్కడ నాకైతే నవ్వు రాలేదు. కాకపోతే ఓకే అన్నట్టే అనిపించింది. అండ్ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ థింగ్ వచ్చేసి ఇది ఇంటర్వల్లో వచ్చే ఒక ట్విస్ట్ అండ్ లాస్ట్ క్లైమాక్స్లో ఉండే ఒక 25-30 మినిట్స్ సీన్స్, ఎమోషనల్ కాన్వర్జేషన్స్ అవన్నీ చాలా 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 బాగా వచ్చాయి. అండ్ దానికి మ్యూజిక్ మణి శర్మ గారు కూడా చాలా బాగా ఇచ్చారు. ఇంకా కొన్ని మాట్లాడుకోవాల్సి వస్తే మూవీలో కొన్ని సీన్స్ ఇంకా బాగా కుదిరాయి. గౌరీప్రియ అండ్ కిరణ్ అబ్బవరం వీళ్ళ న్యాచురల్గా యాక్ట్ చేశారని చెప్పాను కదా. వీళ్ళ ఇద్దరు యాక్టింగ్తో పాటు ఆ సీన్స్లో చాలా కంటెంట్ ఉంది. ఎందుకంటే ఈ మూవీకి రైటింగ్ చాలా 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 బిగ్గెస్ట్ పాజిటివ్ థింగ్ వచ్చేసి రైటింగ్ చాలా బాగా కుదిరింది. అండ్ ఆ సీన్స్ వల్లనే, ఆ రైటింగ్ వల్లనే ఆ సీన్స్ అంత బాగా పండాయి అనిపించింది నాకు. ఇవన్నీ ఈ మూవీస్లో అంటే మనం మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ అంత ఓవర్ రేటెడ్గా అంటే ఇలా జరుగుద్దా, ఇది ఉందా లేదా అన్న అంత ఫీలింగ్ అయితే రాదు. మూవీ చాలా డీసెంట్గా ఓకే బాగుంది కదా అన్నట్టే అనిపించింది. అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ మూవీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కొంచెం బాగానే ఉంటుంది అండ్ క్లైమాక్స్ బాగానే ఉంటుంది. కాకపోతే ఈ మధ్యలో జరిగే కొన్ని కామెడీ ట్రాక్స్ కానివ్వండి, కొన్ని సీన్స్ నాకు అంత వర్కౌట్ అనిపించలేదు. రన్ టైము చాలా ఎక్కువ ఉంది. అంటే 3 అవర్స్, ఆల్మోస్ట్ 3 అవర్స్ కంటే ఎక్కువనే ఉంది. నాకు ఆ రన్ టైం అసలు వర్కౌట్ కాలేదు. ఇంకా అందే ల్యాగ్ అనిపించింది బాగా. సెకండ్ హాఫ్లో ఒక విఎఫ్ఎక్స్ సీన్ ఒకటి ఉంటుంది, అది విఎఫ్ఎక్స్ అంత బాగా కుదరలేదు అనిపించింది నాకు. అండ్ మ్యూజికల్ పరంగా కొన్ని చోట్ల సెకండ్ హాఫ్లో అంత వర్కౌట్ కాలేదు. ఇవే కొంచెం అంటే రన్ టైం కొంచెం తక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. ల్యాగ్ ఎక్కువ అనిపించడం వల్ల సెకండ్ హాఫ్ ఇంపాక్ట్గా కొంచెం తగ్గింది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మూవీ వర్త్ వాచింగే. అంటే మరీ అంత చూడకుండా ఉండేంత ఏం లేదు, చాలా బాగుంది అనిపించింది నాకు. కొన్ని చోట్ల వర్కౌట్ కాలేదు అనిపించింది. బట్ మనం పెట్టే డబ్బులకి 100% వర్త్ వాచింగే. టికెట్ బుక్ చేసుకోండి, చూడండి మూవీ. చాలా రోజుల తర్వాత మనం చూస్తున్న ఒక డీసెంట్ లవ్ స్టోరీ కాబట్టి మూవీ కొంచెం ఒక ఫ్రెష్ ఫీలింగే ఇస్తుంది. ఒక పోయిటిక్గా ఉంటుంది మూవీ, బాగుంది, చూడండి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.80 out of 5. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.